హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అర్జున్ ఫ్రమ్ ఏర్ ఆటోమోటివ్స్. ఈరోజు మన దగ్గర ఉన్నది హోండా SP125. హోండా SP125 ఇది ఒక బెస్ట్ కమ్యూటరా. 125 సెగ్మెంట్లో హోండాలో ఉన్న ఫస్ట్ బైక్ కమ్యూటర్ వెహికల్ 125 సెగ్మెంట్లో ఈ హోండా SP125 ఉంది. సో దీని కాంపిటీటర్లో హీరో గ్లామర్, ఎక్స్టెక్ ఎడిషన్ ఉంది, హీరో గ్లామర్ కూడా ఉంది. సో ఓవరాల్ దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, యాజ్ ఏ కమ్యూటర్ వెహికల్గా ఈ వెహికల్ యాజ్ ఏ కంఫర్టబుల్ రైడ్గా ఉంటుందా, యాజ్ ఏ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ వెహికల్ యాజ్ ఏ ఏరోడైనామిక్గా డిజైన్ చేశారు కాబట్టి పర్ఫార్మెన్స్లో చాలా చేంజెస్ అనేది తెలుస్తుంది. సో అంతకంటే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ మీకు అప్డేట్ ఉంటుంది. హోండా SP125 లుకింగ్ చూసుకుంటే ఇక్కడ చూడవచ్చు, షార్పర్ ఫేసింగ్ టైప్ ఉంటుంది, షార్పర్ ఫేసింగ్ అండ్ సైడ్ హోండా డిజైన్ కూడా చూడవచ్చు మీరు ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ కూడా కొంచెం షార్పర్గా వచ్చింది, ఎందుకంటే మెయిన్ ఏరోడైనామిక్స్. సో ఇది నేను డ్రైవింగ్లో ఈ ఏరోడైనామిక్స్ ఎలా వర్క్ అవుతుందో కూడా చెప్తాను, ఎలా వెహికల్ స్టెబిలిటీ ఎలా ఉందో కూడా చెప్తాను. బట్ అంతకంటే మనం ఫీచర్స్ చూద్దాం. హెడ్లైట్ చూసుకుంటే కంప్లీట్ ఎల్ఈడీలో వస్తుంది, లో బీమ్ అండ్ హై బీమ్. సో మనకు అక్కడ ఉంటుంది పాస్ స్విచ్కే హై బీమ్ అండ్ పాసింగ్ స్విచ్ కూడా అక్కడనే ఆప్షన్గా కూడా అవైలబుల్ ఉంది. ఎల్ఈడి లో బీమ్, ఎల్ఈడి హై బీమ్ చూపిస్తాను చూడండి. సో హై బీమ్, లో బీమ్, ఇండికేటర్స్, హాలోజన్ ఇండికేటర్స్, హోండా బ్యాజింగ్. ఈ బైక్లో ఈ కలర్ అని చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, అది నా హెల్మెట్. సో హెల్మెట్ అండ్ బైక్ చాలా యూనిక్ డిజైన్లో ఉంది. ఈ వెహికల్లో ఈ యూనిక్ డిజైన్ అనేది చాలా పర్ఫెక్ట్. యూనిక్ అంటేనే న్యూ స్టైలింగ్. సో హోండాలో న్యూ స్టైలింగ్ అంటేనే ఈ వెహికల్ అనేది అవైలబుల్ ఉంది, బెటర్గా ఉంది ఈ డిజైనింగ్ అనేది. సో సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్. సో టెలిస్కోపిక్ సస్పెన్షన్ కూడా మెయిన్గా చాలా బెటర్గా యూజ్ అవుతుంది. 80/100 18-inch ఎలాయ్ వీల్స్, రేడియల్ టైర్స్ కాదు, నార్మల్ టైర్స్, ట్యూబ్ టైర్స్ ఇవి. సో ఇవి ట్యూబ్ టైర్స్, 240 mm ఆఫ్ డిస్క్ బ్రేక్స్. సో క్యాలిపర్స్ కూడా చూడవచ్చు, NSIN. సో NSIN అంటే ఈ కమ్యూటర్ వెహికల్కి ఈ ఎనఫ్ బ్రేకింగ్ అనేది, ఈ క్యాలిపర్స్ అనేది పర్ఫెక్ట్ సరిపోతుంది. 240 mm ఆఫ్ డిస్క్ బ్రేక్. సో రేర్ వచ్చేసరికి హైడ్రాలిక్ ట్విన్ షాక్ అబ్జర్వర్స్. సో హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ అంటే మెయిన్ యూజ్ ఏంటిదంటే స్మూత్ రైడింగ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ హ్యాండ్లింగ్ కూడా మనం మినిమం చేయొచ్చు. అంటే మ్యాక్సిమం హ్యాండ్లింగ్ కాకుండా మినిమం హ్యాండ్లింగ్ యూజ్ చేయడానికి స్మూత్ రైడింగ్ పిలియన్ ఉన్నప్పుడు ఈ స్మూత్ రైడింగ్ అనేది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. అడ్జస్టబుల్ హైడ్రాలిక్ సస్పెన్షన్ రేర్. సో టైర్ సైజ్ చూసుకుంటే 80/100 18-inch ఎలాయ్ వీల్స్ తోటి అవైలబుల్గా ఉంది. రేర్ టైర్స్. సో ఎంత తిన్నుగా ఉందో కనిపిస్తుంది కదా. సో ఓవరాల్ ఇవి మెయిన్ టైర్ సైజ్. సో షాక్ అబ్జర్వర్స్ కూడా మెయిన్ బెటర్గా యూజ్ అవుతున్నాయి. సో రేర్లో చూసుకుంటే హాలోజన్ టెయిల్ ల్యాంప్, హాలోజన్ ఇండికేటర్, నెంబర్ ప్లేట్. సో ఓవరాల్ సైడ్ ప్రొఫైల్లో SP125 ఇంజన్ డీటెయిల్స్. సో ఇంజన్ డీటెయిల్స్ గురించి చూసుకుంటే 124cc 10.9 Nm ఆఫ్ టార్క్, 10.72 హార్స్ పవర్, 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్, ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అండ్ ESP. సో ESP అంటే ఎన్హాన్స్డ్ పవర్ సిస్టమ్. సో చూపిస్తాను, ఇక్కడ ఉంటుంది. సో ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ అంటే ESP, ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ మనం ఎలా అన్నా యూజే. సో ESP అండ్ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉంటుంది దీంట్లో. సో ESP అంటే మెయిన్ యూజ్ ఏంటిదంటే ESP వల్ల ఇంజన్ స్టార్టింగ్ అనేది ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ మాడ్యూల్ తోటి స్టార్ట్ అవుతుంది ఇంజన్. సో ESP ఎలా వర్క్ అవుతుంది, ఇంజన్లోకి ఇంటర్నల్ కంబషన్లోకి స్టార్టింగ్లో మోర్ ఫ్యూయల్ వెళ్తుంది. మోర్ ఫ్యూయల్ తో వెళ్ళినప్పుడు హై పవర్ జరుగుతుంది. సో హై పవర్ జరిగినప్పుడు స్మూత్గా ఇంజన్ స్టార్ట్ అవుతుంది. సో చూపిస్తాను ఇప్పుడు ఇంజన్ అనేది. సో స్టార్ట్ చేసి చూపిస్తాను. సో చూసారు కదా, సైలెంట్ స్టార్ట్ తోటి ఈ వెహికల్ స్టార్ట్ అయింది. బీటింగ్ కూడా చూడవచ్చు, ఇంజన్ నాయిస్ స్మూత్గా ఎలా వర్క్ అవుతుంది. ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ కాబట్టి ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఉన్నప్పుడు ఆ ESP టెక్నాలజీ రెండు కంబైన్డ్ అవుతాయి. కంప్లీట్లీ ఎలక్ట్రానిక్ కంట్రోల్ మాడ్యూల్ తోటి వర్క్ అవుతుంది. ESP టెక్నాలజీ ఇంజన్ ఇంటర్నల్ కంబషన్లోకి స్టార్టింగ్లో మోర్ ఫ్యూయల్ వెళ్తుంది. మోర్ ఫ్యూయల్ వెళ్ళినప్పుడు ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది బెటర్గా అవుతుంది. బెటర్గా ఫ్యూయల్ ఎఫిషియన్సీ అయినప్పుడు కంప్లీట్గా ఎగ్జాస్ట్ అనేది స్మూత్గా అయిపోయి ఇంజన్ అనేది స్మూత్గా స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ 2 valve టెక్నాలజీది. సో 2 valve టెక్నాలజీ ఉన్నప్పుడు ఇంజన్లో ఇన్లెట్ పోర్ట్స్ అనేవి కొంచెం డిఫరెంట్ సైజ్ ఉంటుంది. అంటే వచ్చే ఓవెల్ షేప్ అండ్ రౌండ్ షేప్ కాకుండా కొంచెం డిజైన్ అనేది కొంచెం చేంజ్ చేశారు. ఆ చేంజ్ చేసినందుకు కూడా ESP టెక్నాలజీ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అందుకని ESP టెక్నాలజీ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్
కంప్లీట్గా మెయిన్ యూజ్ ఏంటంటే సైలెంట్ స్టార్ట్ అండ్ కంట్రోల్ మాడ్యూల్, ఎలక్ట్రానిక్ కంట్రోల్ మాడ్యూల్ తోటి ఇంజన్ వర్క్ అవుతుంది. స్మూత్ రైడింగ్ కంఫర్ట్ కోసమే, రైడ్ క్వాలిటీ కోసమే. సో ఓవరాల్ ఇంజన్ డీటెయిల్స్ చూసుకుంటే 124cc, 10.9 Nm torque, 10.72 horsepower, 5-speed manual transmission, programmed ఫ్యూయల్ ఇంజెక్షన్, ESP టెక్నాలజీ. సో ఓవరాల్ ఫ్యూచర్స్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు సైడ్ మిరర్స్ ఇప్పుడు సెంట్రల్ స్టాండ్ మీద ఉంది. ఇంజన్ కట్ ఆఫ్ ఆప్షన్ లేదు. సో ఓవరాల్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ చూసుకుంటే కంప్లీట్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్. రైట్ సైడ్ గేర్ షిఫ్ట్ ఇండికేటర్, టోటల్ టైం చూపిస్తుంది, కిలోమీటర్, ఫ్యూయల్ లెవెలర్, డిజిటల్ లెవెలర్, సెట్ మోడ్స్. ఇవి 2 సెట్ మోడ్స్ ఇస్తారు. లెఫ్ట్ సైడ్ది మోడ్ బటన్ యాక్చువల్గా. సో సెట్ మోడ్ ఈ లెఫ్ట్ సైడ్ బటన్ ప్రెస్ చేస్తే ట్రిప్ ఏ, ట్రిప్ బి, కిలోమీటర్ పర్ లీటర్ యావరేజ్కి మనం అది యూజ్ లేదు అంతా, అది బేస్డ్ అపాన్ అవర్ డ్రైవర్స్. ట్రిప్ ఏ, ట్రిప్ బి. సో ఓవరాల్ ఇది ఓడోమీటర్, స్పీడోమీటర్, కంప్లీట్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్. ఎకో మోడ్. సో ఎకో మోడ్ ఎలా అంటే మనం 60 స్పీడ్లో క్రూజ్ చేసి ఈ థ్రాట్లింగ్ అనేది జస్ట్ లైట్ నార్మల్ ఇలా ఉంటే అంటే టాప్ స్పీడ్లో బెటర్గా యూజ్ అవుతుంది ఎకో మోడ్. హైవే డ్రైవింగ్ చేసినప్పుడు బెటర్ ఫ్యూయల్ ఎకనామీ రావడానికే ఈ ఎకో మోడ్ అన్ని చూస్ చేశారు. థ్రాట్లింగ్ అనేది ఇలా అంటే పవర్ మోడ్కి షిఫ్ట్ అవుతుంది. పవర్ మోడ్కి షిఫ్ట్ అయినప్పుడు మైలేజ్ అనేది రాదు. సో ఇక హార్న్, యాక్టివా హార్న్ ఇస్తున్నారు. ఇండికేటర్స్, పాసింగ్ స్విచ్. సో పాసింగ్ స్విచ్ అప్ సైడ్ అంటే హై బీమ్ తోటి వస్తుంది. సో ఇది కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్ ఇక్కడ ఉండదు. కంప్లీట్లీ యాక్టివాకి ఎలా ఉందో నార్మల్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది. హోండా SP 125 గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 160 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. సీట్ హైట్ 790 mm ఆఫ్ సీట్ హైట్ ఉంది. వీల్ బేస్ చూసుకుంటే 1285 mm ఆఫ్ వీల్ బేస్ ఉంది. సో ఓవరాల్ వీల్ బేస్ కూడా ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ కంఫర్టబుల్ రైడ్, బెటర్ ఫర్ రైడ్ క్వాలిటీ. గ్రౌండ్ క్లియరెన్స్ ఇట్స్ ఎనఫ్, 160 mm ఇస్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్ ఎనఫ్. సీట్ హైట్ 790 mm ఆఫ్ సీట్ హైట్ ఉంది కాబట్టి ఇట్స్ పర్ఫెక్ట్. ఎందుకంటే ఈ కంప్యూటర్ వెహికల్కి అంతే ఉండాలి సీట్ హైట్ అనేది. మరి టూ మచ్ ఆఫ్ లో ఉండొద్దు, టూ మచ్ ఆఫ్ హై ఉండొద్దు. అలా ఉంటే ఏమవుతుందంటే లెగ్స్ అనడానికి కొంచెం కష్టంగా ఉంటుంది గ్రౌండ్కి. 5.2 ఇంచ్ ఉన్న వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వెహికల్ అనేది సూటబుల్గా ఉంటుంది. హోండా SP 125 యాజ్ ఏ సిటీ డ్రైవింగ్ ఎలా ఉందంటే ఫస్ట్ విజిబిలిటీ అవుట్, ఈ విజిబిలిటీ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది, వెరీ యూజబుల్గా కనిపిస్తున్నాయి. హోండా షైన్లో కూడా సేమ్ ఇలాంటి మిరర్స్ ఉంటాయి, బట్ దానికంటే కొంచెం సైజ్ ఇంక్రీజ్ అయింది ఈ వెహికల్కి. యాజ్ ఏ మీరు కూడా చూడవచ్చు విజిబిలిటీ అనేది పర్ఫెక్ట్గా ఉంది. హ్యాండిల్ పొజిషన్ అప్రైజింగ్ అయినందుకు మన హ్యాండ్స్ అనేది స్ట్రైట్గా ఉన్నాయి. సో స్ట్రైట్గా ఉన్నందుకు పర్ఫెక్ట్గా యూజబుల్ అవుతున్నాయి. మనకి షోల్డర్ పెయిన్ కూడా రాదు. సిటీ డ్రైవింగ్ మార్నింగ్ 8 hours డ్రైవింగ్ చేసినా కానీ ఈజీగా డ్రైవింగ్ చేయొచ్చు. వెరీ కంఫర్టబుల్ హ్యాండిల్ పొజిషన్ ఉంది. సో యాజ్ ఏ మీకు సస్పెన్షన్ అనేది స్మూత్ రైడింగ్ ఉంది. సో స్మూత్ సస్పెన్షన్ ఉంది. సో స్మూత్ సస్పెన్షన్ ఉన్నందుకు కూడా వెరీ కంఫర్టబుల్ రైడ్ ఉంటుంది. కంఫర్టబుల్ రైడ్ ఉంటే మనకి షోల్డర్ పెయిన్ రాదు, బ్యాక్ బోన్ పెయిన్ రాదు. పిలియన్ ఉన్నా కానీ పిలియన్కి కంఫర్ట్ ఉంటుంది. హైడ్రాలిక్ సస్పెన్షన్ ఉంది కాబట్టి రేర్ ఆ బెటర్ కంఫర్ట్ అనేది అప్పుడే అలా తెలుస్తుంది. అది ఆఫ్ రోడింగ్లో కూడా బెటర్గా ఉంది సస్పెన్షన్ అనేది. సో నార్మల్ గేర్ షిఫ్టింగ్ నాచి ఉంది. యాజ్ ఏ ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ గేర్లో పుల్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఇట్లా థ్రాటిల్ ఇవ్వగానే పర్ఫెక్ట్గా మనం డ్రైవింగ్ చేయొచ్చు యాజ్ ఏ సిటీ డ్రైవింగ్లో. నార్మల్ కర్వ్స్ వచ్చినా కానీ హెవీగా లీన్ చేయకండి, నార్మల్గా లీన్ చేయకండి. ఎందుకంటే ప్రొఫైల్ సెక్షన్ 80/100 ఉన్నందుకు నార్మల్గా లీన్ చేయకండి. యాజ్ ఏ ప్రొఫైల్ సెక్షన్ ఎక్కువ ఉంటే అప్పుడు మనం లీన్ చేయొచ్చు. బట్ ఈ వెహికల్ తక్కువగా లీన్ చేయండి. అప్పుడే కంప్యూటర్ వెహికల్ బెటర్గా యూజ్ అవుతుంది. స్మూత్ రైడింగ్ ఉంది కాబట్టి రైడ్ క్వాలిటీ కూడా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఇంజన్ కూడా ఎక్కడ ల్యాగ్ లేదు. హయ్యర్ RPM వెళ్ళినప్పుడే వైబ్రేషన్స్ వస్తున్నాయి. బట్ లోవర్ గేర్లో ఉండి లోవర్ స్పీడ్స్లో ఉన్నప్పుడు లో వైబ్రేషన్స్ ఉన్నాయి. బెటర్గా యూజ్ చేసుకోవచ్చు ఈ బైక్ని. సో యాజ్ ఏ మీకు ఒకవేళ ఇక్కడ ఎకనామిక్ మోడ్ ఉంది కదా, ఎకనామిక్ మోడ్ నార్మల్గా ఇలా లైట్ థ్రాటిల్ ఇస్తే అప్పుడు ఎకనామిక్ మోడ్ పడుతుంది. మెయిన్గా ఎకనామిక్ మోడ్ హైవేలోనే తెలుస్తుంది ఎకనామిక్ మోడ్. ఎందుకంటే నార్మల్ హయ్యర్ గేర్లో ఉండి లోవర్ RPMలో ఉంటాం కాబట్టి ఎకనామిక్ మోడ్లో ఉంటుంది. మనం లోవర్ గేర్లో ఉండి హయ్యర్ RPMలో వెళ్తాం కాబట్టి అప్పుడు పవర్ మోడ్కి షిఫ్ట్ అవుతుంది. హైవేలో మనకి బెటర్ మైలేజ్ వస్తుంది. సిటీలో కూడా మైలేజ్ పర్ఫెక్ట్గా ఉంది. అది హైవే డ్రైవింగ్లో చెప్తాను. సో ఓవరాల్ నా ఒపీనియన్ ఈ బైక్ గురించి సిటీ డ్రైవింగ్ అంటే వెరీ కంఫర్టబుల్ రైడ్. పిలియన్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. ఒకవేళ మమ్మీలు ఉన్నా కానీ వాళ్ళకు కూడా వెరీ కంఫర్టబుల్ రైడ్ ఉంటుంది. సీటింగ్ కంఫర్ట్ పర్ఫెక్ట్గా ఉంది ఈ వెహికల్ సిటీ డ్రైవింగ్లో. బట్ ఈ వెహికల్ నా ఒపీనియన్ చాలా పర్ఫెక్ట్గా ఉంది సిటీ డ్రైవింగ్లో కూడా. గేర్ షిఫ్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. వెరీ రెస్పాన్సివ్ గేర్ షిఫ్టింగ్. సో ఫైనల్
నా ఒపీనియన్ ఆన్ సిటీ డ్రైవింగ్ ఇట్స్ పర్ఫెక్ట్ కంఫర్టబుల్ రైడ్. యాజ్ ఏ హైవే డ్రైవింగ్ వెహికల్ టెస్టింగ్ ఎలా ఉందంటే మీరు చూడవచ్చు, కంప్లీట్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది కాబట్టి 5th గేర్లో ఉంది. సో 5th గేర్లో ఈ వెహికల్ బెటర్ ఏరోడైనామిక్స్ ఉంది కాబట్టి బెటర్ స్టెబిలిటీ ఉంది. యాజ్ ఏ మనం ఒకవేళ హైవే డ్రైవింగ్ 60 స్పీడ్ 80 స్పీడ్ క్రూజ్ చేసినప్పుడు సైడ్ నుంచి ఒక లారీ కానీ ఒక హెవీ వెహికల్స్ వెళ్ళినప్పుడు ఈ వెహికల్ స్టేబుల్గా ఉంటుంది, అంటే లైట్గా వెళ్తుంది, సైడ్కి విన్స్ వెళ్తుంది కాబట్టి అయితే అలా వెళ్ళినప్పుడు కొంచెం, ఎందుకంటే ఆ స్టెబిలిటీ ఎక్కడ వచ్చిందంటే ఈ డైనామిక్స్, ఈ డిజైన్ కనిపిస్తుంది కదా, ఈ డిజైన్ అనేది కొంచెం షార్పర్గా వచ్చేసరికి అండ్ హెడ్లైట్ కూడా షార్పర్గా వచ్చేసరికి ఆ వెహికల్ అనేది స్టేబుల్గా ఉంటుంది అండ్ వైబ్రేషన్స్ కూడా తెలుస్తున్నాయి. సో వైబ్రేషన్స్ కూడా నార్మల్ లైట్గా ఉన్నాయి, మరీ టూ మచ్ ఆఫ్ లేదు. సో 68 వెళ్తే లైట్గా, అంటే మనకి అది వైబ్రేషన్స్ అంటే ఖచ్చితంగా ఉండాల్సిందే, వైబ్రేషన్స్ ఉంటేనే పర్ఫెక్ట్గా యూజబుల్ అవుతుంది వెహికల్. సో అలా వైబ్రేషన్స్ ఉన్నప్పుడే మీకు ఆ కంఫర్ట్నెస్ అనేది అలా తెలుస్తుంది, ఎందుకంటే వెహికల్ స్టేబుల్గా ఉంటుంది. యాజ్ ఏ పిలియన్ ఉన్నా కానీ వెహికల్ స్టేబుల్గా ఉంటుంది. మనకి హ్యాండిల్ అప్రైజింగ్ హ్యాండిల్ పొజిషన్ ఉన్నందుకు మనకి షోల్డర్ కూడా రావట్లేదు, షోల్డర్ పెయిన్. మనం ఈజీగా 100 కిలోమీటర్ కూడా రెస్ట్ తీసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ వెహికల్ కంటిన్యూస్గా 100 కిలోమీటర్ రైజ్, కంటిన్యూస్గా 100 కిలోమీటర్ రోడ్ ట్రిప్ వెళ్ళినా కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంజన్ వైబ్రేషన్ స్మూత్గా ఉంది. సో వైబ్రేషన్ స్మూత్గా ఉంది, బ్రేకింగ్ బైట్ బాగుంది, సస్పెన్షన్ వెరీ కంఫర్టబుల్ రైడ్, వెరీ రైడ్ క్వాలిటీ, వెరీ గుడ్ రైడ్ క్వాలిటీ ఆఫ్ దిస్ బైక్. నా ఫైనల్ ఒపీనియన్, హైవే డ్రైవింగ్లో స్మూత్ స్టెబిలిటీ ఉంది, స్మూత్ వైబ్రేషన్స్ ఉన్నాయి, స్మూత్ హ్యాండ్లింగ్ ఉంది, స్మూత్ బ్రేకింగ్ ఉంది, బ్రేకింగ్ బైట్స్ కూడా పర్ఫెక్ట్గా యూజబుల్గా ఉన్నాయి అలా వెహికల్ ఉన్నప్పుడు కూడా. సో కంఫర్టబుల్గా మైలేజ్ కూడా వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు నార్మల్ థ్రాటిల్ ఇచ్చాను, నార్మల్ ఎకో మోడ్లో ఉంది. సో ఎకో మోడ్లో ఉన్నందుకు కంఫర్టబుల్ రైడ్ వస్తుంది. సో కంఫర్టబుల్ రైడ్ వచ్చినందుకు ఆ కంఫర్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అంటే ఎకానమీ మోడ్లో ఫ్యూయల్ ఎకానమీ వస్తుంది, అదే పవర్ ఇలా ఇవ్వగానే పవర్ మోడ్ షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి నార్మల్ థ్రాటిల్లోనే ఎకో మోడ్లో ఉంది. సిటీ డ్రైవింగ్లో కంప్లీట్గా చెప్పేశాను దాని గురించి, అది చూడండి సిటీ డ్రైవింగ్ కూడా. సో ఓవరాల్ హైవే డ్రైవింగ్లో మీరు రోడ్ ట్రిప్ చేయాలనుకున్నా కూడా చేయొచ్చు కంఫర్టబుల్. సో యాజ్ ఏ నా ఒపీనియన్, ఫైనల్ ఒపీనియన్, హైవే డ్రైవింగ్లో పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. మినిమం ఫ్యూయల్ ఎకనామీ, బెస్ట్ ఫ్యూయల్ ఎకనామీ వస్తుంది. ఈ వెహికల్ 65 to 70 km/L ఓన్లీ ARAI టెస్టెడ్. సో ఫ్యామిలీ పరంగా టెస్ట్ చేస్తే, నా పరంగా ఇట్స్ బేస్డ్ అపాన్ డ్రైవర్స్. అంటే నార్మల్ ఎకనామీ మోడ్లో పెడతారు, ఈజీగా నార్మల్ థ్రాటిల్ ఇవ్వగానే వెళ్తుంటారు, అలా ఉంటుంది. సో యాజ్ ఎ బ్రేకింగ్ బాగుంది, స్టెబిలిటీ బాగుంది, హ్యాండ్లింగ్ నార్మల్గా హ్యాండ్లింగ్ చేయండి, ఎక్కువ లీన్ చేయకండి వెహికల్, ఎందుకంటే టైర్ సెక్షన్ 80/100 ఉన్నందుకు 18 inch రేడియల్ టైర్స్ కాదు, అలా వీల్స్. సో పర్ఫెక్ట్గా ఉంటుంది. నార్మల్ లీనింగ్ చేయండి, హెవీ లీనింగ్ చేయకండి, అప్పుడే హ్యాండ్లింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. హైవే డ్రైవింగ్లో బ్రేకింగ్ బైట్ ఉంది, సస్పెన్షన్ స్మూత్, రైడ్ కంఫర్ట్, వెరీ రైడ్ కంఫర్ట్. నా ఫైనల్ ఒపీనియన్ అది. ఆఫ్రోడింగ్ టెస్ట్లో ఇట్స్ ఎ వెరీ రైడింగ్ కంఫర్ట్. సో వెరీ కంఫర్ట్ ఉంది ఈ వెహికల్ ఆఫ్ రోడింగ్లో, ఎందుకంటే రేర్ హైడ్రాలిక్ సస్పెన్షన్ వచ్చింది కాబట్టి కంఫర్టబుల్ రైడ్ ఉంది. ఈ రాయి మీకు ఎక్కిస్తారు, చూస్తారు కదా, ఆ రాక్ మీదకి వెహికల్ అనేది మీదికి వెళ్ళినా కానీ ఆ వెహికల్ అనేది కంఫర్ట్గా ఉంది, స్మూత్గా వెళ్ళిపోతుంది. దీంట్లో సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఉన్నందుకు ఆ వెహికల్ అనేది కంఫర్ట్గా ఉంది, సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఇచ్చినందుకు. వెరీ రైడ్ క్వాలిటీ, బెటర్ కంఫర్టబుల్ రైడ్ ఇన్ ఆఫ్ రోడింగ్. సో సార్ 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నందుకు కొంచెం భయపడాలి, మరి టూ మచ్ ఆఫ్ రాక్స్ ఉంటే కింద ఇంజన్కి తగిలే ఛాన్స్ ఉంది. సో క్యాటలైటిక్ కన్వర్టర్ కూడా ఉంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, రాక్స్ చూసుకుంటూ. ఇట్లాంటి ఆఫ్ రోడింగ్ నార్మల్ లైట్ గ్రావెల్స్ ఉన్నా కానీ వెళ్ళొచ్చు, బెటర్ రైడ్ క్వాలిటీ ఉంటుంది ఈ వెహికల్లో. ఇట్స్ ఎ వెరీ గుడ్ రైడ్ క్వాలిటీ ఈ వెహికల్. ఈ వెహికల్కి ఇంకోటి ఏంటిదంటే హ్యాండిల్ పొజిషన్. సో ఆఫ్ రోడింగ్లో హ్యాండిల్ పొజిషన్ కూడా మెయిన్ ఉండాలి కాబట్టి హ్యాండిల్ పొజిషన్ కూడా చాలా బెటర్గా అప్రైజింగ్ హ్యాండిల్ పొజిషన్ ఉంది కాబట్టి వెరీ రైడ్ కంఫర్ట్ అనేది మనకి షోల్డర్ పెయిన్ రాకుండా కూడా ఉంటుంది. నా ఫైనల్ ఒపీనియన్, ఆఫ్ రోడింగ్లో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ వెహికల్. ఇప్పటివరకు బైక్స్ డ్రైవ్ చేసిన ఆఫ్ రోడింగ్ డ్రైవింగ్లో ఈ వెహికల్ కంఫర్టబుల్ రైడ్గా ఉంది, ఈ వెహికల్ చాలా స్మూత్గా ఉంది. సో ఫైనల్ మై ఒపీనియన్ ఆన్ దిస్ హోండా SP125. ఇంజన్లో ల్యాగ్ లేదు, గేర్ షిఫ్టింగ్ రెస్పాన్సివ్గా ఉంది, స్మూత్ రైడ్ క్వాలిటీ, స్మూత్ హ్యాండిల్ పొజిషన్,
హ్యాండ్లింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కువ లీన్ చేయకండి. ఇంజన్ స్టార్ట్ స్విచ్ అనేది పర్ఫెక్ట్ స్మూత్గా స్టార్ట్ చేసుకోవచ్చు. నార్మల్గా ఈ వెహికల్కి కాంపిటీటర్ చూసుకుంటే హీరో గ్లామర్ ఉంది. సో యాజ్ ఏ హీరో గ్లామర్ దీనికి దానికి కాంపిటీటర్ అంటే కాంపిటీషనే. ఎందుకు అంటే సేమ్ వీల్ బేస్ ఉంది, సేమ్ గ్రౌండ్ క్లియరెన్స్. బట్ రెండిట్లలో ఏది చూస్ చేసుకోవాలంటే అది ఎలా చూస్ చేసుకుంటారంటే మెయిన్గా ఒకవేళ ఫీచర్స్ కావాలి, బ్లూటూత్ ఆప్షన్ కావాలి అంటే నార్మల్ హీరో గ్లామర్కి వెళ్ళండి. లేదు నాకు వెరీ కంఫర్టబుల్ రైడ్, వెరీ స్మూత్ రైడింగ్ కావాలంటే హోండా SP 125కి వెళ్ళండి. అప్పుడే మీకు కంఫర్ట్ రైడ్ అనేది తెలుస్తుంది. సో ఈ వెహికల్ ఖచ్చితంగా కొనండి, తీసుకోండి, బై చేయండి. అప్పుడే ఈ వెహికల్ కంఫర్ట్ తెలుస్తుంది. మైలేజ్ కూడా పర్ఫెక్ట్ ఉంది, వెరీ కంఫర్టబుల్ రైడ్ ఉంటుంది. సో వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ.